భారత స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ గురించి కొన్ని అద్భుతమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. 1. అన్ని ఫార్మాట్లలో డ్రీమ్ డెబ్యూ. వన్డే మరియు టీ20 క్రికెట్లో తన మొదటి బంతికే వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్. 2. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ను డకౌట్ చేసిన మొదటి బౌలర్. 2008 రంజీ ట్రోఫీ ఫైనల్లో యువ భువనేశ్వర్ సచిన్ టెండూల్కర్ను డకౌట్ చేశాడు, అతని ఫస్ట్ క్లాస్ కెరీర్లో మొదటిసారి. 3. స్వింగ్ రాజు. అతను అద్భుతమైన నియంత్రణతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల అతి కొద్ది మంది భారతీయ పేసర్లలో ఒకడు. అతన్ని ప్రమాదకరమైన కొత్త బాల్ బౌలర్గా మార్చాడు. 4. టెస్టు అరంగేట్రం సిరీస్లో చారిత్రాత్మక 5 వికెట్ల ప్రదర్శన. భువనేశ్వర్ 2014లో లార్డ్స్లో ఇంగ్లండ్పై అద్భుతమైన 5 వికెట్ల స్కోర్ నమోదు చేశాడు. 28 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక వేదికపై భారత్కు టెస్టు మ్యాచ్ను గెలిపించడంలో సహాయపడింది. 5. అత్యంత వేగంగా 50 టీ20 వికెట్లు తీసిన భారతీయుడు. కేవలం 41 మ్యాచ్లోనే ఈ మైలురాయిని సాధించి టీ20లలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. 6. ఒక టెస్ట్ మ్యాచ్లో 2 సార్లు 50 పరుగులు 5 వికెట్లు తీసిన ఏకైక భారతీయుడు. టెస్టు క్రికెట్లో 2 సార్లు ఈ అరుదైన ఆల్రౌండ్ ఫీట్ సాధించి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 7. లో పర్పుల్ క్యాప్ విజేత. భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పుడు ఐపీఎల్ 2016-2017 లో 2 సార్లు పర్పుల్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గెలుచుకున్నాడు. 8. లలో మెయిడెన్ ఓవర్ స్పెషలిస్ట్. భారత్ తరపున టీ20 ఇంటర్నేషనల్స్ లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 9. అన్ని ఫార్మాట్లలో 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్. టెస్టు, ఓడిఐ మరియు టీ20 క్రికెట్లో 5 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్. 10. గాయం పోరాటాలు పునరాగమనాలు. అతని కెరీర్ మొత్తంలో అనేక గాయాలు ఉన్నప్పటికీ భువనేశ్వర్ అనేక బలమైన పునరాగమనాలను చేశాడు. అతని స్థితిస్థాపకతను నిరూపించుకున్నాడు.